నిజంగానే అప్పుడు నేను కూడా కేసీఆర్ ఫ్యాన్ అయినా. నేను ఇంజనీర్గా తట్టనివి తనకు కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ తోటి ఎన్నో అట్లా చెప్పేది, తనకు నాలెడ్జ్ ఉండేది. ఏంది అది వేస్ట్, ఇక్కడి నుంచి కెనాల్ ఎందుకు పోయాలి, నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కదా, అయితే పక్కకు వాగులో వస్తే ఆటోమేటిక్గా వస్తుంది, వారు ఫ్రీ వస్తుంది. ఇటువంటి కొన్ని సలహాలు ఇచ్చేది. అంటే నేను ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని కామన్ సెన్స్కు అపీల్ అయ్యేటట్టు ఎన్నో చెప్పిండ్రు, మంచిదే. అట్లా నేను పోతున్నా. కానీ ఎండ్ డిజైన్ వచ్చే వరకు అది ప్రాణహిత చేవెళ్ళ కంటే వర్స్ట్ డిజైన్. దానికి ఇట్లా 2 లక్షలు అయితే దీనికి 4 లక్షలు అయ్యేటట్టున్నది ప్రతి ఏడాదికి. దీంట్లో ఎవరిని కూడా అభిప్రాయం తీసుకోలేదు. ఎవడన్నా తప్పు మాట్లాడినా, ఎవరైనా వ్యతిరేకించినా తర్వాత లాస్ట్ 2 మీటింగ్ల తర్వాత డిజైన్ అర్థమైనాక ఇగో ఎంపీ గారు మంచి, నేను కూడా అంగీకరించిన కొన్ని మంచి ఐడియాస్ ఇస్తా కేసీఆర్. లాస్ట్కి తెలిసిపోయింది ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను మున్సుడు, అది ఎవరికి లాభం కాదు. ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహిత చేవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడట్టి నుంచి మేడిగడ్డకి తీసుకొచ్చుడు, ఈ నదిని ఉల్టా తిప్పుడు, ఇవన్నీ పిచ్చి దాంట్లో 1-2 దాంట్లో నేను అంగీకరించలేదు. అంగీకరించాలంటే నిలబడి నువ్వు చేసిన తప్పు అట్లేం కాదు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్నారు 2 సార్లు అనే వరకు నన్ను కూడా పిలుచుడు బంద్ చేసిండు, నన్ను కూడా. కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదికొంత వల్ల ప్రాവശ്యం ఒకసారి హరీష్ రావు గారు వచ్చింది. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయి అని ఇంజనీర్స్ చేసే పని. ఎవరినైనా తప్పు పట్టాలి అదే దాన్ని ఇంజనీర్స్ అంటే, అదే దాన్ని కేసీఆర్ అంటే ఇంజనీర్సే. ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తాంతే తందాననేటోళ్ళను పెట్టుకున్నారు.